అదేండి సంగతి. మీ కార్యం వినయప్రకాష్ మాట్లాడుతూ ఉన్నాను. పాపం అరెస్టుల నుండి రకరకాల పాత కేసులు కొత్త కేసుల నుండి తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్న నాటకం ఏంటంటే ప్రతిపక్ష నాయకుడు హోదా కల్పించమని పాపం ఆయన గింజుకొని ఇదవుతూ ఉన్నాడు. 11 ఉన్నాయి సార్, మనకి 11 ఉంటే మనకి ప్రతిపక్ష హోదా ఎలాగ ఇచ్చేస్తారండి? కేవలం ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులు మాత్రమే మనం. మనం కోర్టులకి 11 సంవత్సరాలు బట్టి రకరకాల వంకలు పెట్టి ఎగదొబ్బం పిటిషన్లు పెట్టుకొని ఆబ్సెంట్ పిటిషన్ పెట్టుకొని ఉన్నాం కాబట్టి సేపు అదే కంటిన్యూ చేస్తూ తమరు జగన్మోహన్ రెడ్డి గారు తమరే ప్రతి అసెంబ్లీ సమావేశాలకి కూడా డుమ్మ కొట్టండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఏదో ఒక వంక పెట్టుకొని ఢిల్లీలో మనం ధర్నా చేయడానికి అసెంబ్లీ ఎగ్గొట్టాం, భవిష్యత్తులో కూడా మనం ఎగ్గొడతాం అన్న సంగతి మనకు అందరూ తెలుసు. ఏది ఏమైనా ప్రతిపక్ష హోదా ఉంటే మీ మీద ఉన్న గత కేసులు కానీ రాబోయే కేసులు కానీ వచ్చిన కేసులు కానీ మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ పర్మిషన్ లేకుండా అరెస్ట్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆ అరెస్ట్ నుండి తప్పించుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నం చేస్తూ ప్రతిపక్ష నాయకుడు హోదా అడుగుతున్నారు. అది జరిగే పని కాదు.